అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల మార్చి 15వ తేదీన ఆదివారం నాడు అత్యంత శక్తివంతమైన పాపమోచని ఏకాదశి ఏర్పడుతుంది. ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తక్షణమే తొలగిపోయి మీ మనసులోని కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. కాబట్టి ఈ వీడియో మీ కంటపడిందంటే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఏకాదశి పూజ నియమాలు, పాటించాల్సిన విధి విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మార్చి 15వ తేదీన ఆదివారం నాడు పాపమోచని ఏకాదశి వచ్చింది. ఈ ఒక్క వ్రతాన్ని ఆచరిస్తే చాలు, పాపాలన్నీ వెంటనే నశించి పుణ్యప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఈ ఏకాదశి రోజున ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించండి. స్త్రీలు ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో పూజ చేసుకోండి. పూజ కోసం తులసి దళాలు, చామంతి పుష్పాలు లేదా గులాబీ పువ్వులు, అరటి పండ్లు, పానకం, వడపప్పు, అక్షింతలు, పిండి దీపాలు, ఒక చిన్న రాగి కలశం వీటన్నిటిని ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకోండి. పూజ చేసే ఆడవారు పసుపు రంగు వస్త్రాలు కానీ ఎరుపు రంగు వస్త్రాలు కానీ ధరించి ఈ వ్రతాన్ని చేస్తే చాలా మంచిది. మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. స్వామివారిని చామంతి పూలతో అందంగా అలంకరించి వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాల వేయండి. ఈ ఏకాదశి రోజున తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ పూజలన్నీ స్వామివారి పాదాల చెంతకు చేరుతాయి. అయితే స్వామివారి పటానికి తులసిమాల వేయలేని వారు 2 తులసి దళాలు తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని అందంగా అలంకరించి 2 పిండి దీపాలు వెలిగించండి. అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి. ఏకాదశి రోజున పిండి దీపం వెలిగిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. బియ్య పిండిలో కొంచెం బెల్లం తురుము, ఆవు నెయ్యి, ఆవు పాలు లేదా కొన్ని నీళ్లు పోసుకొని 2 పిండి దీపాలు తయారు చేసుకోండి. ఈ పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. పిండి దీపాన్ని నేలపైన పెట్టకూడదు. దీపం కింద తమలపాకును పెట్టుకోవాలి. ఒక్కో దీపంలో 5 ఒత్తులు వేసి ఈ 5 ఒత్తులను ఒకటిగా కలిపి దీపారాధన చేయండి. పూజ గదిలో కొన్ని అక్షింతలు కూడా పెట్టుకోండి. అలాగే ఒక చిన్న రాగి కలశంలో కొన్ని నీళ్లు పోసి అందులో 2 తులసి ఆకులు వేసి ఈ తులసి తీర్థాన్ని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇక పూజలో వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా వడపప్పు పానకం లేదా అరటి పండ్లు నివేదించండి. ఈ విధంగా స్వామివారిని పూజిస్తూ గోవిందనామాలు చదువుకోండి. లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు లేదా 108 సార్లు జపించండి. ఏకాదశి రోజున ఈ మంత్రాన్ని చదివితే ఎంతటి కష్టమైనా వెంటనే తొలగిపోతుంది. ఇక చివరగా స్వామివారికి హారతి సమర్పించి నమస్కారం చేసుకోండి. ముద్ద కర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి సమర్పించాలి. తలపైన అక్షింతలు వేసుకొని 3 ప్రదక్షిణాలు చేయండి. చివరగా పూజలో పెట్టిన తులసి తీర్థాన్ని స్వీకరించి వ్రతకథను చదివి మీ పూజను ముగించుకోండి. ఈ వ్రతాన్ని ఆచరించే ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో ఉపవాసం విరమించి భోజనం చేయవచ్చు. ఏకాదశి రోజున ఈ విధంగా పూజ చేసి చూడండి. మీరనుకున్న పనులన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. అయితే ఇదంతా చేయడం కష్టమని భావించేవారు మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో దీపం వెలిగించి ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణాలు చేసి స్వామివారికి తులసి మాలను సమర్పించండి. చాలా మంచి జరుగుతుంది. ఈ ఒక్క ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలు, 1000 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఇక ఆదివారం వచ్చింది కదా అని చాలామంది మాంసాహారం తింటారు. కానీ ఏకాదశి కలిసి వచ్చిన ఈ ఆదివారం నాడు పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. ఏకాదశి రోజున మాంసాహారం తింటే మీ కుటుంబంలో కష్టాలు ప్రారంభమవుతాయి. అలాగే ఈ ఏకాదశి వ్రతాన్ని చేసేవారు ఉల్లిపాయ మరియు వెల్లుల్లిని కూడా తినకూడదు. ఇక ఏకాదశి రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తి గుర్తు వేసుకోండి. మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి. ఇక ఈ రోజున తప్పనిసరిగా తులసి కోటను పూజించాలి. సాధారణంగా ఆదివారం రోజున తులసిని పూజించకూడదని అంటారు. కానీ తులసి కోటకు నీళ్లు పోయకుండా తులసి ముందు దీపం వెలిగిస్తే ఎలాంటి దోషం ఉండదు. ఏకాదశి రోజున తులసి కోటలో దీపం వెలిగిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గదిలో విష్ణుమూర్తి దగ్గర 2 యాలకులు పెట్టి పూజ చేసుకోండి. పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకులను తీసి మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. అలాగే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోవాలంటే
కర్పూరం పైన ఒక యాలుక్కాయను పెట్టి మీ ఇల్లంతా పొగ వేయండి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. ఇక మీ ఇంటి సంపద బాగా పెరగాలంటే మీ బీరువాలో డబ్బు దాచే ప్రదేశంలో పచ్చ కర్పూరం పెట్టుకోండి. మీ ఇంటికి ధనాకర్షణ పెరిగి ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. అలాగే విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేయండి. మీ అప్పులన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు రావి చెట్టుకు 7 ప్రదక్షిణాలు చేస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి. కోరుకున్న ఉద్యోగం ఖచ్చితంగా వరిస్తుంది. మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఈ ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నం తినకూడదని నియమం ఉంది. ఎందుకంటే వడ్ల ధాన్యాలలో సకల పాపాలు నివసిస్తాయట. కాబట్టి ఏకాదశి రోజున అన్నం తింటే పాపాన్ని తిన్నట్టేనని కొంతమంది నమ్ముతారు. అలాగే ఏకాదశి రోజున పొరపాటున కూడా తులసి ఆకులు కోయకూడదు. కాబట్టి ఏకాదశి పూజకు ఒకరోజు ముందుగానే తులసి దళాలు కోసుకొని భద్రపరచుకోండి. ఏకాదశి రోజున తులసి ఆకులు కోస్తే అస్సలు మంచిది కాదు. మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలంటే ఈ ఏకాదశి సాయంత్రం పూట తులసి కోటలో ఆవు నెయ్యితో 9 ఒత్తుల దీపం వెలిగించి తులసి చెట్టుకు 11 ప్రదక్షిణాలు చేస్తూ ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని జపించండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో త్వరగా ధనవంతులయ్యే యోగం కలుగుతుంది. అలాగే ఈ ఏకాదశి రోజున గోవుకు 3 ప్రదక్షిణాలు చేస్తే భూప్రదక్షిణ చేసినంత ఫలితం దక్కుతుంది. అలాగే గోవుకు అరటిపండ్లు ఆహారంగా పెడితే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ ఆదివారం ఉదయాన్నే స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేయండి. జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఏకాదశి అందులోనూ ఆదివారం కాబట్టి సూర్యుడికి నీటితో అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకోండి. జాతకంలో సూర్యబలం పెరిగి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఈ ఏకాదశి రోజున మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు విష్ణుమూర్తి పాదాల దగ్గర తులసి దళాలు పెట్టి నమస్కారం చేసుకోండి. అనారోగ్య సమస్యలు లేకుండా మీ ఆయుష్ పెరుగుతుంది. జాతకంలో శని దోషం ఉన్నవారు ఈ ఏకాదశి రోజున రావి చెట్టు కింద నల్ల నువ్వులు పోసి రావి చెట్టుకు నమస్కారం చేసుకుంటే శని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక ఆదివారం వచ్చింది కదా అని చాలామంది జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం చేస్తూ ఉంటారు. కానీ ఏకాదశి రోజున జుట్టు, గోళ్ళు అస్సలు కత్తిరించకూడదు. ముఖ్యంగా సంతానం లేని దంపతులు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఆర్థిక కష్టాలతో బాధపడేవారు ఈ వ్రతాన్ని ఆచరించండి. ధనపరంగా బాగా కలిసి వస్తుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తికి పసుపు రంగు వస్త్రాలు లేదా పసుపు రంగు పుష్పాలను సమర్పించండి. వివాహంలో ఆటంకాలు లేకుండా వివాహ యోగం కలుగుతుంది. ఈ ఏకాదశి రోజున చేసే దానం 100 రెట్లు ఎక్కువగా పుణ్య ఫలితాన్ని ఇస్తుందట. కాబట్టి ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా పేదలకు దానం చేయండి. ఏకాదశి రోజున ఈ నియమాలు పాటిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.